సార్ 2019 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కనుక మనం చూసుకున్నట్లయితే మద్య నిషేధం అంటే అంచెల వారీగా మద్య నిషేధం చేస్తాం, టోటల్గా మహిళల్ని ఆదుకుంటామన్న చెప్పిన జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే అప్పుడు ఏడాదికి 6,000 కోట్ల లాభం వచ్చేది ప్రభుత్వానికి. అలా ఇప్పుడు మద్య నిషేధం పెడతానని చెప్పిన జగన్ ప్రభుత్వంలో ఏడాదికి 24,000 కోట్ల లాభం. అంటే ఏ లెవెల్లో తాగుబోతుల్ని తయారు చేశారు, ప్రభుత్వం ఏ లెవెల్లో డిపెండ్ అయిందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు మనం. అసలు భారత రాజ్యాంగం ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి కానీ, మద్యపానం తాగడానికి ప్రభుత్వాలు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా, ఏం చెప్తుంది సార్ మన రాజ్యాంగం? మద్యానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, ఉండబోతుంది కూడా. ఓకే. ఒకప్పుడు మద్య నిషేధం చేస్తానని రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అవును. ఆయన ముఖ్యమంత్రి అయ్యే కారణము ఒక ఏం చదువులేని దూబగుంట రోసమ్మ. అవును. దూబగుంట రోసమ్మ అనే వ్యక్తి ఒక చిన్న పల్లెలో మద్యపాన నిషేధం గురించి విప్లవంలాగా స్టార్ట్ చేస్తే రాష్ట్రమంతా అది ప్రాకితే దాన్ని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పటికి ఆయన మళ్ళీ ఒక పార వచ్చి దిగిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. మద్యపాన నిషేధం 2 కేజీ 2 రూపాయల బియ్యం. అవును. సో దీనివల్ల ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఈ మద్యపాన నిషేధానికి ఉంది. తర్వాత పాపం దూబగుంట రోజమ్మని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇటీవలే ఆమె చనిపోయినట్టుగా ఉంది. తర్వాత కొత్త ప్రభుత్వం ఈయన వచ్చినప్పుడు అందరూ ప్రొహిబిషన్ దాన్ని ఆ డిపార్ట్మెంట్కు విచిత్రమైన బాధ్యతలు ఉన్నాయి. అది ప్రొహిబిషన్ చేపట్టాలి అంటే మద్యపాన నిషేధాన్ని చేపట్టాలి ఆ డిపార్ట్మెంటు, మద్యపాన పైన ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఓకే. సో ఈయన ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఆయన క్యాంపెయిన్ ఏమన్నా అంటే మద్యాన్ని తాకితే షాక్ కొట్టేలా నేను పాలసీ పట్టుకొస్తాను అన్నాడు. మద్యపాన నిషేధం దశలు చేస్తాను, కాకుండా అంచెల వారీగా మద్యపానం అంటేనే షాక్ కొట్టాలి. అంటే ఇప్పుడు 60 రూపాయల బాటిల్ని 200 అని తీసుకొచ్చి నేను స్లోగా మద్యపానం చేస్తా అన్నాడు. సరే నిషేధించాలని లేదు, మీరు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తాం? అవును. మద్యపానాన్ని అసలు వ్యాపారం చేయొచ్చునో చేయకూడదా? అది కూడా ప్రభుత్వం చేయొచ్చునో చేయకూడదా? టెక్స్ట్ చదువుతాం. ఇది మన భారత రాజ్యాంగం. ఓకే. ఇది మార్కెట్లో దొరికే బాటిల్. దీనిలో ఏం చెప్పారు, దీనిపైన ఏముంది ఒకసారి ఒక్క నిమిషం అనుకుందాం. ఆర్టికల్ నంబర్ 47 అండి, అధికరణ అంటాం రాజ్యాంగంలో. ఆర్టికల్ నంబర్ 47, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. 3 కీ ఫ్రేజెస్ ఉన్నాయి దీనిలో. న్యూట్రిషన్ పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ పెంచాలి. ఇది హెడ్డింగ్. ఇది అవును. జీవన ప్రమాణాలు పెంచాలి, ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. ఎంత డీప్ ఫిలాసఫీ ఉందో చూడండి. అవును. దీని కింద ఏం చెప్పారో చూద్దాం. అది హెడ్డింగ్ ఆఫ్ ది ఆర్టికల్ 47. ద స్టేట్ షాల్ రిగార్డ్ ద రైజింగ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ and the improvement of public health as among its primary duties, and in particular the state shall endeavour to bring about prohibition of the consumption except for medical purposes intoxicating drinks and of drugs which are injurious to health. క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ ఇది షేక్స్పియర్ ఇంగ్లీష్ కాదు, మామూలు ఇంగ్లీషే ఇది. అవును. ఎవరికైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలి. దీనిపైన ఏముందో చూద్దాం. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఏపీలో ఎలా దొరుకుతుందో మళ్ళీ ఆలోచిద్దాం. దీనిపైన సిగరెట్ పైన వేస్తాడు చూడండి, ఎవరికి కనబడకుండా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు చూసారా? అలాగా ఎక్కడో చిన్న దానిపైన ఏమని రాస్తాడు? ఇదండి నేను చదువుతున్నాను చూడండి. ఆరోగ్యానికి హానికరం, మీరు చదవండి. ఆరోగ్యానికి హానికరం ఉంది, సరే చిన్నగా ఉందండి. దీనిపైన ఆరోగ్యానికి హానికరం ఉండేది. ఈ బాటిల్లో కనీసం 3 చట్టాలు వైలేట్ అవుతుందండి. ఒకటి రాజ్యాంగంలో చెప్పింది దానికంటే న్యూట్రిషన్ పెంచదు, ఈ పబ్లిక్ హెల్త్ పెంచదు, ఇది లివింగ్ అంటే బతికే స్టాండర్డ్స్ కూడా పెంచదు, జీవన ప్రమాణాలు పెంచదు. అంటే ఆ 3 పాయింట్స్ పైన రాజ్యాంగానికి విరుద్ధమే కదా ఇది. అవును. ఒకటి మన ఇంకా రెండు చట్టాలు, ఇంకా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఒకటి ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఒకటి ఉంది,
నిన్ననే వాళ్ళు పోయి ఒక పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళారట, అవును. చూసేదానికి బాగుందట, లోపలికి కిచెన్కి వెళ్ళి దుర్వాసన కుడుతుందట, అంటే కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లో పెట్టారట. అవును. ఏది ఫుడ్ తినేదానికి. అవును. దానికి వాళ్ళు లైసెన్స్ ఇచ్చింటారు. అవును. సో వాళ్ళు వెరిఫై చేశారు. దీనికి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ వైలేట్ చేస్తుంది, ఎందుకంటే హానికరం కాబట్టి. హానికరం. ఇందులో స్పిరిట్ ఉంది, ఆల్కహాల్ కూడా లేదు. ఆల్కహాల్ ఉంది ఏపీలో అమ్మే దీనిపైన ఎలాంటి గవర్నమెంట్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి లేదు. ఆల్కహాల్కు క్వాలిటీ కంట్రోల్ లేదు. అవును. ఎవడైనా ఇష్టం వచ్చినట్టు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ లోపల ఏదైనా కంటెంట్స్ పెట్టచ్చు, పైన లేబుల్ ఏదైనా రాయొచ్చు, మనం ఏదైనా తాగొచ్చు, చచ్చిపోవచ్చు. అవును. తర్వాత దీనిపైన ఇంకోటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా వేసుకున్నాం. ఓకే. ఒకప్పుడు ఫజల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉండేది. అవును. ఆ చట్టం పెద్దగా పనిచేయడం లేదని చెప్పి చాలా గొప్పగా మన వాళ్ళు ఏం చేశారంటే పార్లమెంటేరియన్స్ 2019లో కొత్త చట్టం మనం చేసుకున్నాం, అది స్క్రాప్ చేసి. అవును. 2019 ప్రకారం ఏంటంటే ఏదైనా మనము 100 రూపీస్ లేక 10, అప్పుడు 10 రూపీస్ ఉండేది, ఏ వస్తువు అయినా 100 రూపాయలు దాటితే బిల్లు ఉండాలి. అవును. ఎక్కడా మీకు బిల్ ఇస్తారు అనుకోండి, లేదు బిల్ ఇవ్వరు. దీనిపైన వేసిన దానికి మామూలు షాపులు అయితే క్యాష్ ఇవ్వాలి, ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు ఏపీలో. ఏపీలో అయితే ఇంకా దరిద్రం. ఇక్కడ ప్రైవేట్, మన తెలంగాణ ప్రైవేట్ షాప్స్ అనుకుందాం, ఊరికే సంవత్సరానికి లైసెన్స్ ఇస్తూ ఉన్నారు, లైసెన్స్ ఫీ కడతా ఉన్నారు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్గా దీన్ని అమ్మడం అన్నది ఈ అధికారాన్ని హత్య చేసినట్టు. ఏపీలో అదే జరుగుతుంది కదా. ఏపీలో, తమిళనాడులో, ఏపీలో అదే, ముఖ్యంగా ఏపీలో. ఎందుకంటే ఆ లోకల్ బ్రాండ్స్ ఇస్తున్నారు, లేక దానిపైన క్వాలిటీ కంట్రోల్ ఉందో లేదో తెలియదు. ప్రభుత్వాన్ని నిజంగా ఈ లిక్కర్ షాప్లో ఒకసారి మనం కరోనా వచ్చినప్పుడు మళ్ళీ లిక్కర్ షాప్స్ ఓపెన్ చేస్తే టీచర్స్ని పెట్టారు అక్కడ. ఆ క్యూను కంట్రోల్ చేసేదానికి చదువు విద్యార్థులు అంటే విద్య ఇచ్చే ఉపాధ్యాయుల్ని ఒక మద్యం షాప్ ముందర క్యూను కంట్రోల్ చేసేందుకు పెట్టారని చెప్పి విన్నాం ఆంధ్రప్రదేశ్లో. అవును. నాడు నేడు బడి విపరీతమైన ప్రమాణాలు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు అయితే. ఆ నాడు నేడు ఇంట్లో ఎలా ఉండి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూడాలి అన్న వ్యవస్థను మార్చేటప్పుడు ఊరికే దానికి పథకాలు పెట్టి ఇంటికి మహిళకి ఇంటికి 60 డబ్బులు పెట్టి నువ్వు పిల్లోడిని స్కూల్లో చేపిస్తానమంటే ఆ చదువు చెప్పే పంతులు మద్యం బాటలు ముందుంటారంటే చదువు ఎవరు చెప్తారు? అంటే ఇంత బహిరంగంగా ఏపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని వైలేషన్ చేసినప్పుడు ఏమైపోయారు? ఎన్జిఓస్ అంతా ఏమైపోయారు? ప్రతిపక్షాలు అయిపోయాయి, ఎందుకు నిలదేయలేదు, కోర్టులో ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనుకుంటున్నాను. పిల్లి గుడ్డిదైతే ఎలక దాన్ని ఎదురుగా పోయి డ్యాన్స్ చేస్తుందట. మన వాళ్ళందరికీ ఒక విధంగా ఈ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ అన్నది ఫజల్ నాకు తెలిసి సమాజంలో ఉండే ఎన్జిఓస్కు ఉంది, గవర్నమెంట్కు ఉంది. అవును. ఓటు గురించి అందరూ ఓటు వేయండి అని చెప్పే దగ్గర ఉండే అంత పౌరుషం కానీ లేకుంటే ఉత్సాహం కానీ, అరే ఇది మద్యపానం ఆరోగ్యానికి హానికరమని కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంది, దీన్ని కనీసం మనం ఎక్కడైనా పోయి ప్రొటెస్ట్ చేద్దాము. మూడు వైలేషన్స్ చేస్తుంది. 3 వైలేషన్స్, టోటల్ వైలేషన్స్ ప్లస్ గవర్నమెంట్ ఇవ్వడం. అవును. అప్పుడు నిజంగా మేనిఫెస్టో కన్నా ఎలక్షన్ కమిషన్ కన్నా ఈ చిన్న స్పృహ ఉండింటే ఫజల్ ఏమని, అయ్యా మీ మేనిఫెస్టో రాజ్యాంగ ప్రకారం ఉండాలని చెప్పి మీరు ప్రామిస్ చేస్తేనే నేను నీకు సింబల్ ఇచ్చాను. ఏం సింబల్? ఫ్యాన్ సింబల్ అనుకుందాం. నీ ఫ్యాన్ సింబల్ ఇచ్చేదానికి నీ రాజ్యాంగ ప్రవర్తనకి లింక్ ఉంది. నీ మేనిఫెస్టోలోను ఐ విల్ అబైడ్ బై కాన్స్టిట్యూషన్ అని చెప్పి అన్నావు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 47 ఉంది. 47 ప్రకారం మూడు విషయాలను పాటించాలి. వాళ్ళకి న్యూట్రిషన్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ కాపాడాలి, లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. ఈ 3 లేని దానిపైన నువ్వు గవర్నమెంట్ పాలసీ పెట్టుకున్నావు. నీ ఫ్యాన్ సింబల్ ఎందుకు ఫ్రీజ్ చేయకూడదు అని ఇప్పుడైనా ఇవ్వచ్చు సార్. ఇప్పుడైనా లెటర్ రాయాలి, నా లెవెల్లో నేను ఆ ప్రయత్నం చేస్తాను. కానీ ఒంటరి పోరాటం దీనికి పనికిరాదు. అవును. సమాజంలో దీన్ని స్పందించే వాళ్ళు ఉండాలి, అక్కడ ఆఫీసర్లు ఉండాలి. దీన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటుగా తీసుకోవచ్చు కదా. అవును. అరే అదేంటయ్యా నువ్వు ఇది ఆరోగ్యానికి హానికరం అంటావు, దీనిలోనేమో న్యూట్రిషన్ పెంచమంటావు, ఆరోగ్యానికి హానికరమైన దాన్ని నువ్వు సేల్ పెట్టి షాప్లో దానికి లైసెన్స్ ఇస్తే గవర్నమెంట్ని డిస్మిస్ చేయొద్దు. అవును. ఈ విజిలెన్స్ కమిషన్లో ఎలాగైతే మనం తప్పులు చేస్తే వాడు చిన్న తప్పులు చేస్తే నువ్వు సస్పెండ్ చేయి, ప్రాసిక్యూషన్ చేయి అని చెప్పి అన్నామో, రాజ్యాంగంలో విరుద్ధంగా చేసిన పాలసీని పెట్టుకొని పైగా ఇంకొక ఘోరం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఏమైందంట? మేనిఫెస్టోలో అంచెలంచెలుగా తగ్గిస్తానన్న పెద్ద మనిషి దీనిపైన వచ్చే రెవెన్యూని బ్యాంకులకి సెక్యూరిటీగా పెట్టి 25 ఏళ్లకు ఆయన అప్పులు పట్టుకొచ్చాడు. 25 yearsకి ఆయన ప్లెడ్జ్ చేశాడు. ఏంటి? రెవెన్యూస్ ఆఫ్ లిక్కర్.
ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడు అంటే దీనిపై వచ్చిన ట్యాక్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళదు, గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళదు, అవును. ముందు ఆ ఎస్క్రో అకౌంట్కి వెళ్తుంది. బ్యాంక్లో వాళ్ళు ముందు వాళ్ళు ఇచ్చిన అప్పులను తీసుకుంటారు, తర్వాత ఇది గవర్నమెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కాన్స్టిట్యూషనల్ అబ్సర్డిటీ ఫజల్. అంటే రాబోయే 25 ఏళ్ల పాటు మీద మద్య నిషేధం అనేది ఉండే అవకాశమే లేదు. మరి ఈయన వచ్చే అవకాశం ఉంటే తెలియదు కానీ, వస్తాడో తెలియదు కానీ వచ్చే అవకాశం ఉంటే ఇంకొక 25 years అష్యూర్డ్ ప్రజల యొక్క ఆరోగ్యం. ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు కదా ఇంకా. కరెక్టే, ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. కానీ మరి వీళ్ళు ఆ విధ్వంసాన్ని ఆపుతామని వస్తున్నారు కాబట్టి కొంచెం ఒక విధంగా కాస్త బ్యాంక్ తో లింక్ ఉంది, 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ ఉంది కాబట్టి వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అచ్చా. ఇప్పుడు రెవెన్యూ నిజంగా ఎవరికి కూడా లిక్కర్ పైన రెవెన్యూ రానక్కర్లేదు. వాళ్ళు ప్రభుత్వ పాలన మర్చిపోయారు కాబట్టి డిఫాల్టర్స్ ఉన్నారా? అవును. లోన్ డిఫాల్టర్స్ ఉన్నారా? ట్యాక్స్ డిఫాల్టర్స్ ఉన్నారా? ఎందుకు వాళ్ళపైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోరు చెప్పండి. వాళ్ళ దగ్గర వసూలు చేసి ఇది అక్కర్లేదు కదా. అవును. మద్యపానాన్ని ఎడం చేత్తో ఒక స్ట్రోక్తో మనం నిషేధం చేయొచ్చు కదా. పేదల రక్తం పీల్చడానికి ఇది వాళ్ళని బడాబాబులనేమో అలా వదిలేస్తారు కాబట్టి అక్కడ వసూలు చేస్తే డబ్బు వస్తుంది కదా ఖజానాకి. అవును. నిన్న పొద్దున కూడా చూశాను, 46,000 కోట్లు ఈయనకు రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది ఏపీలో. నాకు తెలిసి హైయెస్ట్ ఏమో అది. 46,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే వచ్చిన ఆదాయ కన్నా ఖర్చు 46,000 కోట్లు ఎక్కువ చేశారు అని అర్థం. ఓకే. మామూలుగా ఎవరి తర్వాత బ్యాంకు ఎలా ఎందుకు అప్పులు ఇవ్వాలి? అవును. కనీసం వాళ్ళకైనా స్పృహ ఉండాలి కదా. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇది సమాజం పైన బాధ్యత ఉంది, కానీ సమాజం పైన కాస్త కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు అయినా సుప్రీం సోమోటో తీసుకుంటే ఒక విధంగా బయటపడే అవకాశం అయితే ఉంది.